పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జూన్ 4 ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా సంవత్సరం క్రితం ప్రజలిచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. నాడు ప్రజలిచ్చిన తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందన్నారు. వచ్చే 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదైన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ట్వీట్ చేశారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూన్ 4 చరిత్ర సృష్టించిన రోజు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమి కొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు. ఉద్యమంలా ప్రజలు ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జన సైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజని సీఎం అభివర్ణించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాష్ట్ర దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాటిస్తున్నాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విధ్వంస పాలకులపై రాజీ లేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్ అంటూ ఎక్స్ లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. పూరా లోకల్.